మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు వెంకటగిరి కోర్టులో ఆయన హాజరుపరిచారు. Oh my God. What is happening to this country? మైనింగ్ అక్రమాల కేసులో వాదనలు కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కాకానిని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉల్లంఘించి కోర్టుకు వందలాదిగా వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. కానీ గోవర్ధన్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరోపక్క ఇది చాలా విచిత్రమైంది సార్. మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి మేడం. ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. మరోపక్క రాష్ట్రంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏ విధంగా? మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. బాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రోజు తప్పుడు కేసులతో ఈలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళు చేసింది 3 అరాచకాలు, అప్పులు, అక్రమ కేసులు. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా. మనమే హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నాం. ఈ తర్వాత ఎవడైనా ఇవి తప్ప వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారని నేను వీళ్ళని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీస్తే వీళ్ళు అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. వీళ్ళు అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు పరుగులు తీస్తున్నారు తప్ప ఈ రోజు సునామీ పేరుతో బినామీగాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందుల్లాగా తినేస్తున్నారు లైక్ పిగ్స్. ప్రజల కోసం ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. దానికి ప్రతి పైసా కూడా ప్రజలకి ఏం సంక్షేమం అందించారు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో స్పష్టంగా వైట్ పేపర్ లో ఉంది. కానీ సంవత్సరంలోనే దాదాపుగా 1,59,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఈ రోజు పెన్షన్ తప్ప అది కూడా సగానికి సగం కోత పెట్టుకుంటూ పోయాడు. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పెన్షన్ తప్ప 143 వాగ్దానాల్లో ఏమైనా నెరవేర్చారా? మరి చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మరి అప్పు చేసిన సొమ్ము ఏమైందని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు తెలుగులో. హత్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది తప్ప ఎక్కడైనా సంక్షేమం కానీ అభివృద్ధి గాని కళ్ళకి కనిపిస్తుందా నేను అడుగుతున్నాను. ఈ రోజు వాళ్ళు చెప్పినది ఏది నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు దాన్ని ఫీల్ కాకుండా వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు దాన్ని ఫైట్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఇలా అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రోజు కాకాన గోవర్ధన్ రెడ్డి గారి కేసు ఒక్కటే చూడండి. ఆయన చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆయన మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని ఎలా నిలదీస్తారో దానికి ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా. దానికి కక్ష సాధింపుగా ఈ రోజు ఈ కేసు పెట్టడం తప్ప మరొకటి కాదు. ఎంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? అంటే అక్రమ కేసు కూడా సిగ్గుపడే విధంగా అక్రమ కేసుల్లో పరాకాష్ట ఈ కేసు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.